1944లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఐఎన్సి, ముస్లిం లీగ్ల మధ్య గల రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఒక ప్రణాళికను 'ది వే అవుట్' అనే పేరుతో ఒక పాంప్లెట్ రూపంలో విడుదల చేశారు. అయితే దీన్ని తయారు చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సి. రాజగోపాలాచారి. ఆచార్య నాగార్జునుని పోషించిన శాతవాహన చక్రవర్తి. యజ్ఞశ్రీ శాతకర్ణి. క్రింది వారిలో ఎవరికి కాకతీ పురాధినాథ బిరుదు ఉంది? మొదటి బేతరాజు. సుల్తాన్ కుతుబ్ షాహీ గోల్కొండ ప్రాంతానికి ఏ అధికారిగా నియమించబడ్డాడు? తరఫ్దార్. పద్మావతి కావ్యాన్ని ఉర్దూలో అనువదించినది ఎవరు? షా కులీఖాన్. స్వతంత్ర కాకతీయ సామ్రాజ్య నిర్మాత, ఓరుగల్లు నిర్మాతగా ఎవరిని పేర్కొంటారు? రుద్రదేవుడు. ఏ రాజు కాలంలో గోల్కొండ రాజ్యం మొఘలు సామంత రాజ్యమైంది? అబ్దుల్ కుతుబ్ షా. ఆంగ్లేయులకు క్రీస్తు శకం 1636లో బంగారు ఫర్మానాలు జారీ చేసినది ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. అసైదులా ఏ పండుగకి సంబంధించింది? మొహర్రం. కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన మార్కోపోలో ఈ క్రింది దాన్ని గురించి తన రచయితలో ప్రస్తావించాడు? తివాచీలు. కాకతీయుల కాలం నాటి ఈ క్రింది కవిత సరస సాహిత్య లక్షణ విచక్షణుడు అను బిరుదు కలదు? గౌరణ. ధనాభిరామము అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? సూరన. రయత్ పత్రిక సంపాదకుడు ఎవరు? ముదమ్ముల నరసింగరావు. ఈ ప్రాంతాన్ని ప్రాచీన వేద అధ్యయన కేంద్రంగా పిలుస్తారు? మంథని. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి దేవాలయమును నిర్మించిన వారు? సూరటి అప్పయ్య. ముల్దగల్ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? జోగులాంబ గద్వాల్. క్రింది రచనల్లో ఏ గ్రంథ హాల చక్రవర్తి వివాహాన్ని వర్ణిస్తుంది? లీలావతి పరిణయం. గోల్కొండ కోటలో అత్యంత ఎత్తైన ప్రాంతాన్ని ఏమంటారు? బాలాహిస్సార్. హితబోధిని వార్తాపత్రిక సంపాదకుడు? బి. శ్రీనివాస శర్మ. కాచిగూడ రైల్వే స్టేషన్ వాస్తుశిల్పి ఏమిటి? అరబిక్ శైలి. ఈ క్రింది వానిలో తెలుగులో మొట్టమొదటి యక్షగానం? సుగ్రీవ విజయం. మధ్యయుగంలో ఈ క్రింది వాటిలో ఏది సుల్తాన్పూర్గా పిలువబడింది? వరంగల్. ఏ శాసనం రుద్రదేవుణ్ణి వినయ విభూషణ అని తెలుపుతుంది? ద్రాక్షారామ శాసనం. తెలంగాణలోని ఏ ప్రాంతంలో పెద్ద మొత్తంలో రోమన్ నాణెములు బయల్పడినాయి? సూర్యాపేట. కుతుబ్ షాహీలు ఏ తెగకు చెందినవారు? ఖారా కుయిన్. ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి? హలుడు, గాథా సప్తశతి, గుణాఢ్యుడు, బృహత్ కథ, శ్రీ బాలశ్రీ, నాసిక్ శాసనం,
నాగానిక ఎల్లోరా శాసనం. నాగానిక ఎల్లోరా శాసనం అన్నది కరెక్టే కానీ సరి అయిన జత కాదు, తప్పు. రాజ్యాంగ పరిషత్చే రూపొందించబడిన పరిషత్ ద్వారా ఆమోదించబడిన రాజ్యాంగాన్ని ఏమని పిలుస్తారు? ఆమోదిత రాజ్యాంగం. ఐర్లాండ్ ప్రజలు మాదిరిగానే భారత ప్రజలకు శాశ్వత ప్రాతిపదికపై హక్కులు కల్పించాలని బ్రిటిష్ పార్లమెంట్లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును ప్రవేశపెట్టింది ఎవరు? అని బీసెంట్. భారత రాజ్యాంగం ఎదుర్కొనే సమస్యలను ప్రవేశిక వెలుగులో పరిష్కరించుకోవాలి అని ఎవరు అభిప్రాయపడ్డారు? మహమ్మద్ హిదయతుల్లా. వాదన. అఖిల భారత సర్వీసుల రాజ్యాంగంలో సమాఖ్య సూత్రాన్ని అలాగే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘిస్తాయి. దీనికి కారణం ఆల్ ఇండియా సర్వీస్ అధికారాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించబడతారు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు వారిపై పూర్తి నియంత్రణ ఉండదు. కోడ్లు. 54(1) ఏ మరియు ఆర్ వ్యక్తిగతంగా నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన సవరణ. ఓకే. ఏ ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించినది? ఆర్టికల్ 352. ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయాలని రాజ్యాంగ పరిషత్ లో ప్రతిపాదించిన వారు ఎవరు? హెచ్వి కామత్. క్రింది వానిలో ఏది హైకోర్టు మరియు సుప్రీంకోర్టు రెండింటినీ అధికార పరిధిలోకి వస్తుంది? ప్రాథమిక హక్కుల పరిరక్షణ. క్రింది వారిలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ PACకి స్నేహితుడు, తత్వవేత్త మరియు మార్గదర్శి అని ఎవరిని పిలుస్తారు? కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. లోక్సభ, అసెంబ్లీ సీట్లు సంఖ్యలను 2026 వరకు పొడిగించకూడదని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పేర్కొనడం జరిగింది? 82వ రాజ్యాంగ సవరణ. భారత న్యాయ వ్యవస్థ లక్షణాలేవి? ABCD 4 అంటండి. ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఆప్షన్ బి స్వతంత్ర ప్రతిపత్తి. ఆప్షన్ సి కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయ శాఖను వేరు చేయడం. న్యాయ సమీక్షాధికారం. ఆప్షన్ 4 కూడా కరెక్టే. మొత్తం 4 కరెక్ట్ ఏంటండి. భారతదేశంలోని ఏదైనా ప్రాంతాన్ని షెడ్యూల్ ఏరియాగా ప్రకటించే అధికారం క్రింది వారిలో ఎవరికి కలదు? రాష్ట్రపతి. 108వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించినది? చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం. క్రింది వాటిని జతపరచండి. అండమాస్, మాండమస్, పరమాదేశించుట, కోవారంటో. ఏ అధికారం చేత? హెబియస్ కార్పస్. బందీ ప్రత్యక్ష. ప్రొహిబిషన్. నిలుపుదల. 1974లో చేసిన 35వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సిక్కిం హోదా ఏమిటంటే అది భారతదేశంలోని ఒక సహరాష్ట్రం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లు ఆర్టికల్ 370 రద్దు బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? 2019 ఆగస్టు 6.
రాష్ట్రపతి పాలన అమలులో ఉండి లోక్సభ సమావేశంలో లేనప్పుడు ఆ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేయించే అధికారం ఎవరికి కలదు? రాష్ట్రపతి. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్కు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ. ఈ క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. బడ్జెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడా ఉపయోగించలేదు. అధికరణ 112 బడ్జెట్ గురించి పేర్కొనబడుతుంది. ఆప్షన్ 3 1921వ సంవత్సరంలో అక్వర్త్ కమిటీ సిఫారసుల మేరకు రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ నుండి వేరు చేయబడింది. ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీయు. ప్రజాస్వామ్యం మరియు అభివృద్ధిపై పంచాయతీరాజ్ సంస్థల పునరుజ్జీవానికై 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏ సంఘాన్ని నియమించడం జరిగింది? ఎల్.ఎం. సింఘ్వి. ఉన్నత న్యాయస్థానానికి అదనపు న్యాయమూర్తులుగా అర్హత కలిగిన వ్యక్తులను రాష్ట్రపతి నియమించగల గరిష్ట కాలం ఎంత? 2 సంవత్సరాలు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 375 ఈ క్రింది వానిలో దేని గురించి పేర్కొనబడుతుంది? రేప్. మైనారిటీల సంక్షేమంపై రాజేంద్ర సచార్ కమిటీని ఏ ప్రధానమంత్రి హయాంలో నియమించడం జరిగింది? మన్మోహన్ సింగ్. క్రింది ప్రాథమిక హక్కులకు సంబంధిత రాజ్యాంగ నిబంధనలతో జతపరచండి. పీడనాన్ని నిరోధించే హక్కు 23, 24. మత స్వాతంత్రపు హక్కు 25, 28. విద్యా సాంస్కృతిక హక్కు 29, 30. సమానత్వపు హక్కు 14, 18. ఇవి నిబంధనలు, ఇవి ప్రాథమిక హక్కులు. భారతదేశంలో పార్లమెంట్ సార్వభౌమాధికారంపై పరిమితులు ఏమిటి? లిఖిత రాజ్యాంగం, ఫెడరలిజం, న్యాయ సమీక్ష, పైవన్నీయు. ఓట్ ఆన్ ఖాతా మరియు మధ్యంతర బడ్జెట్ మధ్య తేడా ఏమిటి? ఓట్ ఆన్ ఖాతా యొక్క నిబంధనను సాధారణ ప్రభుత్వం ఉపయోగిస్తుంది. అయితే మధ్యంతర బడ్జెట్ అనేది తాత్కాలిక ప్రభుత్వం ఉపయోగించే నిబంధన. ఆప్షన్ బి. ఓట్ ఆన్ ఖాతా అనేది ప్రభుత్వ బడ్జెట్లోని ఖర్చుతో మాత్రమే వ్యవహరిస్తుంది. అయితే మధ్యంతర బడ్జెట్ ఖర్చు మరియు రసీదులను కలిగి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ బి మాత్రమే కరెక్ట్ ఏంటండి. అంటే ఓట్ ఆన్ ఖాతా అనేది ప్రభుత్వ బడ్జెట్లోని ఖర్చులతో మాత్రమే వ్యవహరిస్తుంది. అయితే మధ్యంతర బడ్జెట్ ఖర్చు మరియు రసీదులను కలిగి ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ ఆదేశిక సూత్రాలు గాంధేయ భావజాలంపై ఆధారపడి ఉంటాయి? కుటీర పరిశ్రమల ప్రోత్సాహం. ఏ సంవత్సరంలో మణిపూర్ మరియు త్రిపుర భారతదేశంలో పూర్తి స్థాయి రాష్ట్రాలుగా అవతరించాయి? 1972. భారతదేశంలోని ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు ఏ నియోజకవర్గాన్ని రిజర్వ్ చేయాలని ఎవరు నిర్ణయిస్తారు? డీలిమిటేషన్ కమిటీ. ప్రధానమంత్రిని నియమించడంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని ఎప్పుడు ఉపయోగించవచ్చు? లోక్సభలో ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు. ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం ప్రధానంగా దేనిపై కేంద్రీకరించబడింది? కేంద్ర రాష్ట్ర సంబంధాలు. పత్రికా స్వాతంత్రాన్ని ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగంగానే గుర్తించాలని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొన్నది? బెన్నెట్ కోల్మన్ వర్సెస్ యుఓఐ.
మినిస్ట్రీ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పేరుతో మే 2004లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2004 నుండి ఈ మంత్రిత్వ శాఖ పేరున మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్గా మార్చిన తర్వాత ఆ శాఖకు తొలిసారిగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? జగదీష్ టైట్లర్. బల్వంత్ రాయ్ 83 బిట్. భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి పునాది వేసిన చట్టంగా ఏ చట్టాన్ని పేర్కొంటారు? చార్టర్ చట్టం 1813. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచించిన పంచాయతీరాజ్ విధానం ఏది? 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. మన దేశంలో ఏ రాజకీయ పార్టీ స్థాపనతో రాజకీయ పార్టీలు ఏర్పడి పనిచేయడం ప్రారంభించాయి? కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ లక్షణం గురించి తెలియజేస్తుంది? 86th బిట్. ఆప్షన్ 2 ఏకకేంద్ర విధానం. ఆదేశిక సూత్రాలు అనగానేమి? ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ నుండి సిపిఐ-ఎం ఏ సంవత్సరంలో చీలిపోయింది? 1964. భారతదేశంలోని స్థానిక ప్రభుత్వాల పనితీరును పరిశీలించడానికి 1906లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఏది? రాయల్ కమిషన్. 1833 చార్టర్ చట్టం ద్వారా ప్రవేశపెట్టిన అంశాలు ఏవి? మొదటి లా కమిషన్ ఏర్పాటు. ఆప్షన్ 2 బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం. ఆప్షన్ 3 అధికార కేంద్రీకరణ. ఆప్షన్ 4 పై వన్ యు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పై వన్ యు. ఎన్నికల ట్రెండ్ను 91 బిట్ కదా. క్రింద పేర్కొనబడిన ఏ రాజ్యాంగబద్ధ పదవులను ఒక వ్యక్తి ఒకసారి కంటే ఎక్కువసార్లు నిర్వహించరాదు? కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి. ఒకసారి కంటే మళ్ళీ అండ్ డి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఎన్నికల ట్రెండ్ను నిశితంగా పరిశీలించి ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేసే వృత్తి నిపుణులను ఏమని పిలుస్తారు? సెఫాలజిస్ట్. భారత రాజ్యాంగంలో అడవులు, సరస్సులు, నదులు మరియు వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం మరియు మెరుగుపరచడం మరియు జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం దీన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ప్రాథమిక విధి. భారతదేశంలో 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? అండమాన్. సిఆర్ ఫార్ములా 1944కు సంబంధించి సరియైన వాక్యాన్ని గుర్తించండి. 95th బిట్. 4 1 మరియు 2 కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య ఐక్యత సాధనకు కృషి చేయడం. ప్రజాభిప్రాయం ద్వారా దేశ విభజన జరగడం. భారతదేశంలో ఏ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో సాంకేతిక విప్లవానికి పునాది జరిగింది? రాజీవ్ గాంధీ. వివాహ సంబంధాల విషయంలో ఖాప్ పంచాయతీలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని శక్తివాహిని అనే ఎన్జిఓ వేసిన పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది? 2018. 69% రిజర్వేషన్ మించినందున తమిళనాడు చట్టం కోర్టుల పునఃపరిశీలనకు గురికాకుండా ఉండేందుకు ఏ షెడ్యూల్లో చేర్చారు? 9వ షెడ్యూలు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనానికి రూపకల్పన చేసింది ఎవరు? హెర్బర్ట్ బేకర్.
జాతీయ దర్యాప్తు సంస్థ ఎప్పుడు ఏర్పడింది? 2009. ఈ క్రింది వాటిని నరవర్గ సమూహం అని వీటిని అంటారు. ABC. జాతి, మత, కుల, వర్గ, మత, భాష అన్నీ అంటండి. క్రింది వాటిలో సరికాని జత అంశం ఏది? 1 or 2, 3. రాజకీయ సిద్ధాంతం ఇబెస్టన్ సరికాని జత అంటండి. మిగిలిన 3 సరి అయినవి ఏంటి అంటే జాతి సిద్ధాంతం రిస్లే, సంస్కార సిద్ధాంతం సెనాట్, వృత్తి సిద్ధాంతం నెస్ఫీల్డ్. ఈ 3 కరెక్ట్, ఈ 2 కరెక్ట్ కాదు. ఏ సమాజంలోనైనా స్త్రీ స్థానం ఆ సమాజం యొక్క సంస్కృతికి ప్రధాన సంకేతం అని చెప్పిన వారు ఎవరు? K.M. ఫణికర్. దూద్ లౌటానా అనే పేరుతో పిలిచే మేనా వివాహం ఈ తెగలలో కనిపిస్తుంది. గోండ్లు. తండ్రి కూతురు, తల్లి కొడుకు, సోదరుడు సోదరి మొదలైన దగ్గరి సంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు కానీ వివాహం కానీ ఉండటంను ఏమంటారు? ఆగమ్య గమనం. గోత్రం కలిగి ఉండని తెగ పేరు. గోత్రం కలిగి ఉండని తెగ పేరు కాదర్లు. ఆటవిక సమాజంలోని అలిఖిత చట్టం అని దేన్ని పిలుస్తారు? టాబు. భారతదేశంలోని గిరిజనులపై పరిశోధనలు చేసిన వారు ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య. ఇతిహాస కాలంలో స్త్రీ అంతస్తు ఏ విధంగా ఉందో క్రింది అంశాల్లో సరి అయినవి గుర్తించండి. స్త్రీ వరుణ్ణి ఎన్నుకునే విధానం కలదు. భీష్ముని ప్రకారం స్త్రీ దుఃఖించిన చోట వినాశనం జరుగును. స్త్రీలు మతపరమైన ప్రశ్నలు పరిష్కరించేవారు. మధ్య తరగతుల వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? పెట్టుబడి జాగ్రత్తగా వినియోగిస్తారు, నమ్మకం ఆత్మవిశ్వాసం ఉంటుంది, మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది, పైవన్నీ. ఈ 3 ఉన్న వాళ్ళనే మధ్యతరగతులు వాళ్ళు అంటారంటండి. వాళ్ళ వలన కలిగే ప్రయోజనాలు. ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? సిల్వర్ ఫిలిగ్రీన్ కడార్ల రామయ్య ప్రవేశపెట్టాడు. సిల్వర్ ఫిలిగ్రీ ఎక్కువగా వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. ఏ మాత్రమే కరెక్ట్ ఏంటండి అంటే సిల్వర్ ఫిలిగ్రీని డాక్టర్ల రామయ్య ప్రవేశపెట్టారు. కడార్ల రామయ్య ప్రవేశపెట్టారు. సారీ. ఎగ్జామ్ అప్లికేషన్లో పురుషులు స్త్రీలతో పాటు ట్రాన్స్జెండర్ ఆప్షన్ను 2020 ప్రారంభించిన మొదటి రాష్ట్రం అసోం. నిమ్న కులాల వారు మిన్నత కులాల జీవిత శైలిని అనుసరించే ప్రక్రియలను ఏ పేరుతో పిలుస్తారు? సంస్కృతీకరణం. మొదటిసారిగా కాస్ట్ అనే పదాన్ని ఉపయోగించిన వారు పోర్చుగీసు. ఈ క్రింది వానిలో ఇండస్ ప్రాజెక్టు దేనికి సంబంధించినది? బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన. జస్టిస్ వర్మ కమిటీ ఎన్ని సంవత్సరాల లోపు వారిని బాల నేరస్తులుగా పరిగణించాలని సూచించింది? 18 సంవత్సరాల లోపు. భయపెట్టడం, బలవంత పెట్టడం ద్వారా మనుషులను రవాణా భర్తీ చేయడం వీటికి సంబంధించిన ఏ కార్యకలాపం అయినా అది అక్రమ రవాణాగా అనవచ్చని నిర్వచించినది.
UNO. ట్రాన్స్జెండర్ వ్యక్తుల జాతీయ పోర్టల్ దేనికి అనుబంధంగా ప్రారంభించారు? ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ నిబంధనలు 2020. ఏ రాష్ట్రంలో దామోదర్ కెనాల్ ట్యాక్స్ ఉద్యమం జరిగింది? పశ్చిమ బెంగాల్. తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ప్రధానంగా వీరికి వ్యతిరేకంగా జరిగింది? భూస్వాములు, దేశ్ముఖ్లు, నైజాం. క్రింది వానిలో ఎవరిని దిక్కు అని అంటారు? వడ్డీ వ్యాపారులు. ఓబీసీ రిజర్వేషన్ మొదటిసారిగా వినియోగించుకున్నది ఎవరు? వేణుగోపాలాచారి. సహజంగా పెరుగుతున్న సాల్ వృక్షాల స్థానంలో టేకును పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం? జార్ఖండ్ జంగల్ బచావో ఆందోళన. హిందూ వారసత్వ చట్టం 1956లోని ప్రత్యామ్నాయ ఏ సెక్షన్లో నిబంధనలు అదే హక్కులు మరియు భార్యలతో కొడుకులు మాదిరిగానే సవరణకు ముందు లేదా తర్వాత జన్మించిన కుమార్తెపై కో-పర్సనర్ హోదాను ఇస్తుంది? ఆగస్టు 11, 2020 సుప్రీంకోర్టు తీర్పు సమయంలో మరలా ప్రస్తావించబడింది. సెక్షన్ 6. ఖలిస్తాన్ తీవ్రవాదులను ఏరివేయడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ ఏది? ఆపరేషన్ బ్లూ స్టార్. ఏ సమయంలో మానవ హక్కుల ఉద్యమం అణిచివేతకు గురి అయింది? ఇందిరాగాంధీ యొక్క అత్యవసర పరిస్థితి. ఈ క్రింది సామాజిక సమస్యల్లో కట్టు బానిసత్వానికి సరైన అంశం ఏది? వెట్టి చాకిరీ వ్యవస్థ. తెలంగాణలోని జోగిని వ్యవస్థపై సంపూర్ణ అధ్యయనం చేసినది? హేమలత లవణం. క్రింది వానిలో బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి NGO ఏది?